నిర్లక్ష్యం అనే కార్యక్రమం ప్రజలకు ఎక్కడ అసౌకర్యం కలుగుతుంది, ఎక్కడ ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అనే అంశాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడిన కార్యక్రమం. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి మేం ప్రసారం చేస్తున్న అంశాలు కొంతమందికి నచ్చడం లేదు, కొన్ని రకాలైన ఒత్తిళ్లు తీసుకురావడం జరుగుతుంది. అయితే ఒక్కటి మాత్రం అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, ఇది ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఎవరినో కించపరచాలనే ఉద్దేశం కాదు. ఇదంతా కూడా ప్రజల సొమ్ము, ప్రజల పన్నుల ద్వారా కట్టిన సొమ్మునే వివిధ పథకాల ద్వారా అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఆ ద్రవ్యంతో మాత్రమే ఈ యొక్క కార్యక్రమాలనే చేస్తున్నారు. అయితే ఈ చేసే కార్యక్రమాల్లో ఎక్కడా కూడా నాణ్యత అనేది పొరపాటును కూడా కనిపించడం లేదు. ఎవరైనా వేలెత్తి చూపిస్తే వాళ్ల మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మళ్ళీ చెబుతున్నా, ఇది ఎవరిని ఉద్దేశించి చేసేది కాదు, కేవలం ప్రజల కోసం ప్రజాధనం దుర్వినియోగం మీద మాత్రమే మా నిర్లక్ష్యం కార్యక్రమం ఆధారపడి ఉంది. కావున దయచేసి అర్థం చేసుకోగలరు. అయితే ఈ రోజు కార్యక్రమానికి సంబంధించి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, రాజమహేంద్రవరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పుష్కర్ ఘాట్ మరియు దేవి చౌక్ సెంటర్లకు సంబంధించిన అంశం ఈరోజు. ఎందుకంటే ఎన్నో నెలలు ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి పనులు చేశారు. అయితే ఇక్కడ ఇంత ఖర్చు పెట్టి చేసిన పనుల్లో నాణ్యత అనేది అధికారులు పూర్తిగా మర్చిపోయారు. ఎంతసేపు ప్రజారార్భాటం తప్ప నాణ్యత అనేది మచ్చుకనే కనిపించిన కారణం. దీనికి ఒకవేళ ఎవరైనా అధికారుల దృష్టికి తీసుకువెళితే ఏదైనా అంశాన్ని వాళ్ళు కనీసం స్పందించడం లేదు. పుష్కర్ ఘాట్ లేదా దేవి చౌక్ ఈ రెండు చోట్ల కూడా చేసి సుమారు 6 నెలలు కూడా పూర్తవలేదు, కానీ అప్పుడే శిథిలావస్థకి చేరిపోతున్నాయి. మరి అధికారులు ఏం చేస్తున్నారు? మా రాజమండ్రి సుందరీకరణ అని చెప్పేసి చెబుతున్న నాయకులు ఏం చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఈ యొక్క దుస్థితి చూడండి. చూసి దీనిపై తగు చర్యలు తీసుకోకపోతే మేము ఎంతో అందంగా రాజమండ్రిని తీర్చిదిద్దుతున్నాం అన్న మీ మాటలు పూర్తిగా బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోతాయి. ఎందుకంటే సదరు కాంట్రాక్టర్ కావచ్చు, సదరు అధికారులు కావచ్చు, ఇక్కడ ఏం చేశారు? ఎందుకు అప్పుడే ఇంత రిపేర్స్లోకి వచ్చేసింది అంటే క్వాలిటీ లేదు, పర్యవేక్షణ లేదు. ఒక్కసారి మీరే చూడండి. చూసిన తర్వాత మీ నిర్ణయం ఏంటనేది అధికారుల దృష్టికి మరింత తీసుకువెళితే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. అలాగే మీరు దేవి చౌక్లో ఏదైతే రాళ్లతో ఒక డిజైన్ ఏర్పాటు చేశారో అది చాలా చోట్ల కుంగిపోతుంది. ఆ మధ్యలో రాళ్ల గ్యాప్లో ఉన్న ప్లాస్టింగ్ పోవడం వల్ల రాళ్లు పైకి లేచిపోతున్నాయి. పుష్కరాలలో కూడా అదే పరిస్థితి. మరి అధికారులు ఈ విషయమై ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం. SS Developers Rajahmundry, world's best facilitated venture started. Open flat, independent houses, villas, bungalows, education recreation. SS Developers very spacious atmosphere. Our project amenities: clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers 100% Vastu, 24/7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajahmundry. Visit at www.ssdevelopers.net.